ఒక ఊర్లో ఒక శాస్త్రి గారు ఉండేవారు. ఆయన పరమ నిష్ఠాగరిష్ఠుడు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న శివ పంచాయతనం ఉండేది. శాస్త్రి గారు రోజూ నమక చమకములతో అభిషేకము చేసి శ్రద్ధగా పూజ చేస్తూ ఉండేవారు. ఒక రోజు వాళ్ళ ఆవిడ గారెలు చేసి వాళ్ళ పాలేరుకు 4 పెట్టింది. వాడు కమ్మగా తిని, అమ్మా ఇంక 4 గారెలు పెట్టండి అమ్మా అన్నాడు. ఇంటి ఆవిడ, లేవురా అయిపోయినాయి అన్నది. అదేంటి అమ్మగారు ఇంట్లో ఇంకా 23 గారెలు పెట్టుకొని లేవు అంటారు అని అన్నాడు. ఆవిడ వంటింట్లోకి వెళ్లి లెక్క పెడితే సరిగ్గా 23 గారెలు ఉన్నాయి. నీకెలా తెలుసురా అని అడిగింది. తెలుసులెండి అని వాడు అన్నాడు. ఈ విషయాన్ని తన భర్తకు తెలిపింది ఆ మహా ఇల్లాలు. శాస్త్రి గారు పాలేరును నిలదీసినాడు. నీకు ఎలా తెలుసు అని. తెలుసులెండి గురువు గారు అన్నాడు. వదలలేదు శాస్త్రి గారు. అదొక విద్య లెండి, నాకు మా అయ్య నుంచి వచ్చినది. నాకు ఒక యక్షిని చెవులో చెబుతుంది ఇదంతా అన్నాడు. ఆ రోజు రాత్రి శాస్త్రి గారికి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు పాలేరును అడిగాడు. ఓరే, ఇన్ని రోజుల నుంచి నేను పూజలు చేస్తున్నాను, నాకు ఏ విద్య రాలేదు, ఏ శక్తి రాలేదు, నీకు ఈ విద్య ఎలా వచ్చింది? ఆ మంత్రము ఏమిటో నాకు చెప్పరా అని అడిగినాడు. విధి లేక పాలేరు ఆ మంత్రాన్ని, కర్ణపిశాచి మంత్రమును గురువు గారికి చెప్పాడు. ఆ తరువాత రోజు గురువు గారు శ్రద్ధగా ఆ మంత్రాన్ని పఠించగానే కర్ణపిశాచి ఇంటి బయట నుంచి పలికింది. శాస్త్రి గారు అని పిలిచింది. ఏమి కావాలి అని అడిగింది. గురువు గారు ఇంట్లో నుంచి ఎవరు అని అడిగారు. నేను కర్ణపిశాచిని, యక్షిని, మీ ఇంట్లోకి రావాలంటే ఆ పూజా మందిరములోని దేవతామూర్తులను బయట పడేయండి, నేను లోపలి వస్తాను అని అంది. శాస్త్రి గారి గుండె గుబేలు మంది. అప్పుడు అర్థమైంది శాస్త్రి గారికి, ఇంట్లో పూజా మందిరములోని దేవతామూర్తులు ఎంత శక్తివంతమైనవో వాటి వలనే గదా ఈ పిశాచము లోనికి రాలేదు. ఇలా ఎన్ని రోజుల నుంచి నన్ను, నా కుటుంబాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడుతున్నాయో గదా, ఇన్నాళ్ళు నాకు తెలియలేదు. పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని. నీవు వద్దు, నీ మంత్రము వద్దు అని ఆ పిశాచాన్ని వెళ్ళి పొమ్మన్నాడు. తన పూజా మందిరములోకి వెళ్లి ఆ పరమశివుని కాళ్ల మీద పడి కృతజ్ఞతతో, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ నమః అని చెంపలు వేసుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు. జై శ్రీరామ్.